అందరికీ నమస్కారం. నా పేరు నవదీప్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు యాక్టివిటీ పదాల బ్యాంకు. బ్యాంక్లో డబ్బులు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం రకరకాల పదాలు ఉంటాయి. పలాక గుణింతాలు లేకుండా సరళాక్షరంతో వచ్చే పదాన్ని సరళ పదం అంటారు. సరళ పదం. పులి గుణింతాల గుర్తులతో వచ్చే పదాన్ని గుణితాక్షరం అంటారు. గుణితాక్షరం. చుక్క ఒక పదానికి అదే అక్షరం రావడాన్ని ద్వితాక్షర పదం అంటారు. ద్వితాక్షరం. పద్మం ఒక పదానికి వేరే పదాల ఒత్తు రావడం వలన సంయుక్తాక్షర పదాలు అంటారు. సాక్ష్యం ఒక పదానికి ఒకటికి ఎక్కువగా ఒత్తులు రావడాన్ని సంశ్లేషణ పదం అంటారు. సంశ్లేషణ పదం.